అహ్మదాబాద్ స్టేడియం సాక్షిగా చరిత్ర పునరావృతం కాదు, తిరగరాయబడింది. 2024లో బాద్ బుడోస్ గడ్డపై జెండా పాతితే 2026లో నరేంద్ర మోదీ స్టేడియంలో నవ చరిత్ర సృష్టించింది టీమిండియా. బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ కొట్టి టీ20 క్రికెట్ లో బాప్ ఎవరనేది ప్రపంచానికి మరోసారి రుజువు చేసింది మన భారత్. నిన్నటి వరకు అది ఒక కళ, ఈ రోజు అది ఒక నిజం. అహ్మదాబాద్ గడ్డపై మన నీలం రంగు జెండా రెపరెపలాడింది. ముందుగా బ్యాటింగ్ లో మనోళ్లు ఊచకొత కోశారు. సంజు శాంసన్ ఈ టోర్నీలో తను ఆడింది క్రికెట్ కాదు, ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించిన ఒక యుద్ధం. అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ల మెరుపులతో 255 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలోనే హైయెస్ట్ టోటల్ నమోదు చేశారు. ఇక బౌలింగ్ లో కింగ్ ఆఫ్ యార్కర్ జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. డెత్ ఓవర్లో బుమ్రా వేసిన ఒక్కో బంతి 140 కోట్ల భారతీయుల నమ్మకాన్ని నిలబెట్టింది. ఆఖరి వికెట్ పడగానే వాంకడే నుండి వైజాగ్ వరకు, అహ్మదాబాద్ నుండి అమరావతి వరకు దేశమంతా ఒక్కసారిగా జయహో అని గర్జించింది. 96 పరుగుల భారీ తేడాతో విక్టరీని ఖాయం చేశాడు. ఇది కేవలం ఒక కప్పు కాదు, ఇది కోట్లాది మంది భారతీయుల ఎమోషన్. ఎన్నో అవమానాలు, ఎన్నో విమర్శలు, వాటన్నిటికీ సమాధానం దొరికింది. ఈ విజయోత్సవానికి యావత్ భారతదేశం సెల్యూట్ చేస్తోంది. ఛాంపియన్స్, మీ పట్టుదల, టీం వర్క్ అద్భుతం, దేశం గర్విస్తోంది అంటూ ప్రశంసల జల్లు కురిపించారు నరేంద్ర మోదీ. చారిత్రాత్మక విజయం, వరుసగా రెండోసారి విశ్వ విజేతలుగా నిలవడం గర్వకారణంగా ఉంది అని విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఫుల్ బీస్ట్ మూడ్ సంజు శాంసన్, బుమ్రా అన్స్టాపబుల్, టీమిండియా డామినేషన్ అంటే ఇది అంటూ పోస్ట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మన తెలుగు కుర్రాడు సంజు శాంసన్ సంచలనం, దేశం గర్వించే క్షణం ఇది అంటూ ప్రత్యేకంగా అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే చంద్రబాబు నాయుడు.